హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వీడియోలో తక్కువ పాలతోనే ఎక్కువ వెన్న ఎలా వస్తుంది అనేది చూద్దాం. తక్కువ పాలతోనా? ఎలా పాసిబుల్ అని అనుకోవచ్చు. కానీ నిజమేనండి. డైలీ నేను హాఫ్ లీటర్ గేదె పాలు ఎంఎన్ఎస్ డైరీ నుండి పర్చేస్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోండి. మీకు చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ హాఫ్ లీటర్ పాలను వేడి చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెడితే మీగడ అనేది థిక్‌గా వస్తుంది. ఫ్రిడ్జ్‌లో నుండి తీసిన పాలు చూడండి. దీని మీద మీగడ ఎలా వచ్చిందో, ఈ మీగడను ఒక బాక్స్‌లో కలెక్ట్ చేయండి. కానీ ఈ కలెక్ట్ చేసిన మీగడను నార్మల్ ఫ్రిడ్జ్‌లో మాత్రం అస్సలు పెట్టొద్దు. 2 డేస్ తర్వాత స్మెల్ వచ్చేస్తుంది. సో, అందుకే మీరు ఈ మీగడను డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేస్తే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. నేను కలెక్ట్ చేసిన మీగడ ఇది 15 డేస్‌ది. సో, మీరు ఎప్పుడైతే వెన్న తీసి నెయ్యి చేయాలనుకుంటారో మార్నింగ్ డీప్ ఫ్రిడ్జ్‌లో నుండి తీసి రూమ్ టెంపరేచర్‌లో ఉంచాలి. ఒక 1 అవర్ తర్వాత గడ్డకట్టిన మీగడ కాస్త మెత్తగా అవుతుంది. చూడండి మీగడ ఎంత ఫ్రెష్‌గా ఉందో. డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే మనకు ఎలాంటి స్మెల్ అనేది రాదు. సో, మనం కలెక్ట్ చేసిన మీగడ మొత్తం ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం మీగడ కలిపి మనము తోడుపెట్టుకోవాలి. ఇలా కాకుండా మీగడతో కూడా వెన్న తీసి నెయ్యి చేయొచ్చు. కానీ పెరుగు నుండి తీసిన వెన్ననే చాలా హెల్తీ. గిన్నెలో కలెక్ట్ చేసిన మీగడను స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచాలి. చూడండి ఈ విధంగా మొత్తం మెల్ట్ అవ్వాలి. గిన్నె అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మొత్తం మీగడ అంతా కరిగేదాకా ఉంచాలి. తరువాత స్టవ్ పై నుండి తీసి పక్కన ఉంచాలి. కాస్త చల్లారాక కొంచెం పెరుగు వేసి తోడుపెట్టుకోవాలి. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టాలి. నైట్ అంతా అలా ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ గిన్నెను ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అది కాస్త గట్టిగా అయ్యాక ఫ్రిడ్జ్‌లో నుండి తీయాలి. సో, నెక్స్ట్ ఈ పెరుగులోంచి వెన్న ఎలా తీయాలో చూద్దాం. చూడండి ఇది మీగడతో చేసిన పెరుగు కాబట్టి ఎంత తిక్కుగా వచ్చిందో కదా! ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో హాఫ్ వరకు ఈ పెరుగు వేసి కూలింగ్ వాటర్ పోసి ఒక్కసారి మిక్సీ చేస్తే చాలా వెన్న అంతా ముద్దలా వస్తుంది. ఈ పెరుగు చాలా కూల్‌గా ఉంది. అందుకే వెన్న ఈజీగా వస్తుంది. అదే మీరు అప్పటికప్పుడు మీగడ తోడు పెట్టి వెన్న తీయాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ చేస్తే చాలు. ఈజీగా వెన్న వచ్చేస్తుంది. వాటర్ అస్సలు కలపొద్దు. అలా వాటర్ కలిపితే వెన్న రావడానికి చాలా టైం పడుతుంది. పెరుగు మొత్తం మిక్సీ పట్టేసి వెన్న తీశాను. ఎప్పుడైనా సరే మీగడను కలెక్ట్ చేసి చాలా మీగడ అయిన తర్వాత వెన్న చేసుకోవాలి. అంతేకాని కొంచెం కొంచెం మీగడను తీసుకొని వెన్న అస్సలు చేసుకోకండి. అలా స్టోర్ చేసుకున్న టేస్ట్ అంత బాగుండదు. సో, మీగడ అంతా డీప్ ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలి. నేను హాఫ్ లీటర్ పాలే తీసుకుంటాను. చూడండి 15 డేస్‌కి ఎంత వెన్న వచ్చిందో. మిక్సీ పట్టేటప్పుడు కూలింగ్ వాటర్‌ని యూజ్ చేయాలి. ఇలా కలెక్ట్ చేసిన వెన్నను ఫ్రెష్ వాటర్‌లో ఒక్కసారి వేస్తే క్లీన్ వెన్న వస్తుంది. ఇది మనం డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వెన్న నుంచి నెయ్యి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వెన్నను నేను దోస చేసినప్పుడు దోస మీద కాస్త కారం చల్లి బటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా నేను కుకింగ్‌లో బటర్ యూజ్ చేస్తాను. ఆమ్లెట్‌కి, బ్రెడ్ టోస్ట్‌కి ఇలా ఫ్రెష్ బటర్ యూజ్ చేస్తాను. బయట నుండి బటర్ తీసుకోవడం ఎప్పుడో మానేశాను. మీరు కూడా ఇలా ఇంట్లోనే హెల్తీగా బటర్‌ని ప్రిపేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.